యేసుక్రీస్తు ఘననామంలో అందరికీ నిండు వందనాలండి. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వాక్య భాగంలోకి వెళదాం. సమయం చాలా తక్కువ ఉంది కనుక వాక్యం మీద మీరు మనసు ఉంచాలి. 14వ కీర్తన ఇంకా అయిపోలేదు, ముగించబడుతుందని అనుకుంటూ కూడా వచనంలో ఒక మాట మనతో దేవుడు, ఆ మాట ద్వారానే దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రతి వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. నిజమండి, ఆ రోజు కీర్తనకారుడు చెప్పిన మాట అక్షరాల నిజం అనిపిస్తుంది. ఆయన వాక్యం అంట జుంటె తేనె దారల కంటే మధురమైంది, మేలిమి బంగారం కంటే కూడా అది విలువైంది, కోరదగినది. వినడానికి నీకు ఆసక్తి ఉండాలే కానీ, తినడానికి నీకు ఆసక్తి ఉండాలే కానీ, విన్నంత తిన్నంత సమృద్ధి వాక్యంలో ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు చివరి వచనంలో, అంటే 14వ అధ్యాయంలో 7వ వచనంలో 2వ భాగం, 7వ వచనంలో కూడా మొదటి భాగం, మొదటి లైన్లో గడిచిన వారం పూర్తి చేశాం. ఈరోజు 2వ భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. 14వ కీర్తన 7వ వచనం. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. సియోనులో నుండి ఏమేం కలుగుతాయో, సియోను అంటే ఏమిటో గడిచిన వారం మనం విన్నాం, నేర్చుకున్నాం. సియోను దేవుడు కోరుకున్న స్థలం, దేవుడు నివసించే స్థలం, దేవుని సన్నిధి ఉన్న స్థలం, దేవుని దక్షిణ హస్తం ఆదుకునే స్థలం, దేవుడు ఇష్టపడిన స్థలం, దేవుడు ఆశీర్వదించే స్థలం, దేవుడు సహాయం చేసే స్థలం, దేవుడు రక్షణ ఇచ్చే స్థలం. చాలా విషయాలు గడిచిన వారంలో విన్నాం. అందువల్ల సియోనులో నుంచి రక్షణ వస్తుంది. లోకంలో సిరి సంపదల కంటే ఆశీర్వాదం అంటే రక్షణ అని చెప్పాను మీకు నేను. అది ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని సన్నిధిలో నుంచి, సియోనులో నుంచి మాత్రమే వస్తుందని కీర్తనకారుడు చెప్పాడు. 2వ భాగంలో యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. అయినా ఇశ్రాయేలు అనే తన ప్రజ చెరలోనికి వెళ్ళడానికి కారణం ఏంటి? ఎందుకు వీళ్ళు చెరలోనికి వెళ్ళారు? అక్కడ రాయబడింది, చెరలో నుండి తన ప్రజలను రప్పించినప్పుడు. చెప్పండి, ఎక్కడికి వెళ్ళారంటే వీళ్ళు? చెరలోకి. ఎందుకు వెళ్ళారు? అసలు వీళ్ళు ఎవరు అంటే దేవుడి ప్రజలు, దేవుడు కోరుకున్న ప్రజలు. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు చాలా స్పష్టంగా చెప్పాడు, మీరు నాకు స్వకీయ సంపాద్యం. దేవుని పిల్లలు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఇష్టపడి దేవుడు లోకంలో నుండి నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు, నిన్ను ఎన్నుకున్నాడు. నీవు తన కొరకు స్వకీయ సంపాద్యంగా ఉండడానికి. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల సమస్త దేశ జనులలో, ఎన్ని దేశాలున్నా, అన్ని దేశాల్లో ఉన్న జనులు ఎంతమంది ఉన్నా, ఆ జనులందరిలో కూడా మీరు నాకు స్వకీయ సంపాద్యం. చెప్పండి కూడా అందరూ స్తోత్రం చెప్పండి. పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వు దేవుని స్వకీయ సంపాద్యం అని చెప్పండి. ఎంతో మంది లోకంలో ఉన్నారు, ఎన్నో దేశాలు ఉన్నాయి, సమస్త దేశాల జనులలో కూడా దేవుడు నిన్నెన్నుకున్నాడు. ఎందుకంటే నువ్వు తనకి స్వకీయ సంపాద్యంగా ఉండాలి. కానీ అలాగే ఉంటున్నామా? దేవుని స్వకీయ అసలు నువ్వెవరు అంటే దేవుని స్వకీయ సంపాద్యం. ఆయన స్వకీయ సంపాద్యం అంటే, స్వకీయ అంటే సొంత, సంపాద్యం అంటే సంపాదించిన మొత్తం సంపాద్యం. ఎందుకు ఆ మాట చెప్పాడంటే, లోకంలో ఎన్నో రకాల ప్రజలు ఉన్నారు, ఎన్నో జాతులు ఉన్నారు. వాటన్నిటిలో నుండి దేవుడు నిన్ను తన కొరకు ప్రత్యేకపరుచుకున్నాడు. అలా ప్రత్యేకపరుచుకొని నీవు నాకు స్వకీయ సంపాద్యంగా ఉంటావని చెప్పాడు. తర్వాత కూడా ఏం చెప్పాడు తెలుసా? చూడండి, సమస్త భూమి నాదే కదా. చూడండి, భూమి ఒక్కటే. చెప్పండి, చెప్పాలి. 210 దేశాలు ఉంటాయి, 210 దేశాలు ఆ భూమి మీదే ఉన్నాయి. భూమి ఎవరి చేతిలో ఉంది? అర్థమైందా? 210 దేశాలు ప్రపంచం అంతా ఉన్నాయి. ప్రపంచం అంతా 180 దేశాలు రికగ్నైజ్డ్గా ఉన్నాయి, అంటే తెలిసి వచ్చినవి ఉన్నాయి. కతిమ దేశాలు ఇంకా తెలియని ఉన్నాయి. అవైతే కొన్నైతే 210 దేశాలుంటే
ప్రపంచంలో నేను చెప్తున్న మాట మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇన్ని దేశాల మధ్యలో, ఎన్నో రకాల ప్రజల మధ్యలో దేవుడు నిన్నెన్నుకున్నాడు. ఎందుకంటే తనకు స్వకీయ సంపాద్యంగా ఉండడానికి. దేవుని ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం అనేది మనం గ్రహించాలి. ఆయన తర్వాత ఏం చెప్తున్నాడో తెలుసా? చదవండి. వాక్యం ఏమంటుందంటే, నాదే, భూమి నాదే, మీరు నాకు స్వకీయ సంపాద్యం. ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా, దేశాలన్నీ ఎక్కడున్నాయని చెప్పాను నేను, ఈ భూమి మీదే. ఒక భూమే చెప్పండి, భూములు రకాల్లాగా ఏ కాళ్ళు లేవు. ఆ భూమి మీద ప్రతి మనిషి ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధ జనముగా ఉందురని. స్తోత్రం చెప్పండి గట్టిగా. అదే కొత్త నిబంధన గ్రంథం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చెప్పిన మాట అదే. యేసుక్రీస్తు ప్రాణత్యాగంతో ఆయన చీకటిలో ఉన్నటువంటి మనల్ని ఏర్పరచుకున్న విధానం అక్కడ నిర్గమకాండం 19వ అధ్యాయంలో రకరకాలైన ప్రజల మధ్యలో నుంచి ఇశ్రాయేలు అనే తన ప్రజను దేవుడు ఎన్నుకొని ఏర్పరచుకున్నట్టుగానే లోకంలో, అవిధేయతలో, పాపంలో, చీకట్లో ఉన్న మనల్ని ప్రేమించి ఆయన ఎన్నుకున్నాడు. 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన ఎందుకు పిలిచాడంటే, ఆయన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయడానికి. ఒకటి ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనము. కొట్టి చప్పట్లు కూడా అందరూ స్తోత్రం చెప్పండి. నువ్వు పరిశుద్ధ జనం అని చెప్పండి. దేవుడు నిన్ను ఎన్నుకున్నప్పుడు నిన్ను పరిశుద్ధ జనంగా ఉండడానికి రాజులైన యాజక సమూహంగా. అక్కడ కూడా అదే అంటున్నాడు, మీరు రాజులైన యాజక రూపంగా ఉండడానికి, ఒక రాజ్యంగా ఉండడానికి ఎన్నుకున్నాను నేను. 19వ అధ్యాయంలో పాత నిబంధనలో చెప్పిన విషయాన్ని పాస్తుడైనటువంటి పేతురు చెప్తున్నాడు. మీరు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడ్డారు. చీకటిలో ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఇది దేవుని ఏర్పాటు, ఇది దేవుని సంకల్పం. ఎందుకంటే ఆయన యొక్క గుణాతిశయాలు, ఆయన గుణగణాలు ప్రచురం చేయడానికి మనల్ని ఎన్నుకొని ఏర్పరచుకున్నాడు. ఎలాగో తెలుసా? ఆయన సొత్తైన ప్రజలుగా, పరిశుద్ధ జనంగా, రాజులైన యాజక సమూహం. చెప్పండి పక్కన వాళ్ళు, నువ్వు రాజువి, యాజకుడు అని చెప్పండి. ఇక్కడ నిలబడేవాళ్ళు కాదు, ఆయన్ని సేవించే వాళ్ళందరూ రాజులు, యాజకులు. అంచనా వేసుకోవద్దు నిన్ను గురించి తక్కువగా. నువ్వు దేవుని దృష్టిలో ఒక రాజు కుటుంబానికి సంబంధించిన వ్యక్తివి. నువ్వు రాజువి, రాజకుమార్తెవి, రాజకుమారుడివి. ఆ విషయాన్ని ఎప్పుడు మర్చిపోద్దు. రాజులైన యాజక సమూహం. కేవలం యాజకుడు నిలబడితే యాజకుడు అని అనుకోవద్దు. ఆయనను సేవించే వారందరూ రాజులు కమ్ యాజకులు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ ఏర్పాటు కలిగిన ఇలాంటి వారు, పరిశుద్ధ జనమని చెప్పబడిన వారు, దేవుని వెలుగులోనికి పిలువబడిన, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలువబడిన వీరు ఎందుకు చెరలోనికి వెళ్లాల్సి వచ్చింది? ఇక్కడ రాయబడిన మాటలో ఏం చదువుతున్నాం? యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు వీళ్ళు చెరలోకి ఎందుకు వెళ్ళారు? చెరలోకి ఎందుకు వెళ్ళారు అంటే బానిసత్వంలోకి ఎందుకు వెళ్ళారు? ఇతరుల పరిపాలనలోకి ఎందుకు వెళ్ళారు? శత్రువులు వారిని పట్టి, చెరపట్టి, వారిని వారి స్వాధీనంలోకి తీసుకెళ్ళారు. అయినా దేవుని ప్రజలు ఇంతగా చెప్పబడి, ఇంతగా కోరుకొని, ఇంత ఎన్నిక ఏర్పాటు కలిగినటువంటి ఈ ప్రజలు, దేవుని ప్రణాళికలో ఉన్న ఈ ప్రజలు ఎందుకు చెరలోనికి వెళ్లాల్సి వచ్చింది? వారు చెరలోనికి వెళ్ళడానికి గల కారణాలు ఏంటి? చెరలో నుంచి రప్పించాడు. తర్వాత ఆయన రప్పించినప్పుడు యాకోబు హర్షించాడు, ఇశ్రాయేలు, అది నేను తర్వాత చెప్తాను. దానికి ముందు వీళ్ళు చెరలోనికి వెళ్ళిన పరిస్థితి ఏంటి? వీళ్ళు చెరలోనికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? దేవుని ఏర్పాటు ప్రజలు కదా, దేవుని ప్రణాళికలో ఉన్నవాళ్ళు కదా.
దేవుడు కోరుకున్న వాళ్ళు కదా. ఒకప్పుడు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉంటే ఏడ్చి కన్నీరు గార్చారు, మూలుగులు విడిచారు. అక్కడ వాళ్ళ ప్రార్థన ఆలకించి ఇప్పుడున్న ఈ పాలు తేనెలు ప్రవహించే దేశంలో నివసింపజేశాడు. అదే సియోను. అక్కడి నుంచి కూడా వీరు పరదేశంలోకి పరజనులుగా కొనిపోబడ్డారు, అంటే చెరగొనిపోబడ్డారు. అక్కడికి వెళ్ళాల్సిన అవసరం మళ్ళా ఎందుకు వచ్చింది? ప్రభు ముందే చెప్పాడు, నేను మిమ్మలను అన్యజనులను వెళ్ళగొట్టి ఇక్కడ మిమ్మలను నాటుతున్నాను, మీరు జాగ్రత్త, నా మాట వినండి, దాని ప్రకారం జీవించండి. లేకపోతే ఎవరినైతే అంతకుముందు 7 రకాల ప్రజలు కానాను దేశంలో తిష్ట వేసుకొని కూర్చున్నారు. ఈ మాటలు వినండి. అంతకుముందు అంటే ఇశ్రాయేలు అనే ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు కానాను దేశంలో ఎవరు లేరంటే ఉన్నారు. 7 రకాల జాతులు ప్రజలు ఉన్నారు. కానాను దేశాన్ని ఖాళీ చేయటం కోసం, అంటే ఇశ్రాయేల్ అనే ప్రజను ఐగుప్తులో నుంచి తీసుకొచ్చి ఆ స్థలంలో, అంటే వాగ్దానం చేశాడు దేవుడు అబ్రహాముతో, ఇస్సాకుతో వాగ్దానం చేశాడు, యాకోబుతో వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన ఒక ప్రణాళికను తయారు చేస్తూ వచ్చాడు, దాంట్లో నడిపిస్తూ వచ్చాడు. ఆ భాగంగా వారిని తీసుకొచ్చి అక్కడ పెట్టాలనుకున్నప్పుడు అక్కడ అంతకుముందే ఉన్నటువంటి 7 రకాల ప్రజలు స్థానికులుగా నిలబడిపోయారు. వాళ్ళందరిని అక్కడి నుంచి ఏం చేశాడంటే పెళ్ళగిచ్చాడు దేవుడు. చెప్పండి, తన ప్రజల కోసం పెళ్ళగిచ్చాడు. దానికి కారణం ఉంది. వారిలో ఉన్న పాపం, వారిలో ఉన్న తిరుగుబాటుతనం, వారిలో ఉన్న వ్యతిరేకమైన జీవితాన్ని బట్టి అన్యజనులైన వారిని అందరినీ కూడా పెరికివేసి తన స్వాచ్ఛమైన, స్వకీయ సంపాద్యమైన, పరిశుద్ధ జనమైన, రాజులైన యాజక సమూహమైన ఈ ప్రజలను తీసుకొచ్చి అక్కడ నాటాడు. ఇశ్రాయేల్ అనే ప్రజలను ఆ పట్టణంలో నాటాడు. యెరూషలేములో పాలు తేనెలు ప్రవహించే దేశంలో పెట్టాడు, సియోనులోకి తీసుకొచ్చాడు. అలా సియోనులోకి వచ్చిన వీరు మరలా ఎందుకు చెరలోకి వెళ్ళారు? మరలా చెరలోకి ఎందుకు వెళ్ళారు? చెరలోనికి వెళ్ళడానికి కారణం ఏంటి? ద్వితీయోపదేశ కాండం వాక్యం చదవగలిగిన వాళ్ళు తప్పకుండా వాక్యం చూడాలి. 28వ అధ్యాయంలో 41వ వచనం. ద్వితీయోపదేశ కాండం 28, 41వ వచనం. వారు కుమారులు కుమార్తెలు కందురు గాని వారు నీ యొద్ద ఉండరు, వారు చెరపట్టబడతారు. ద్వితీయోపదేశ కాండంలో 28 నుంచి 15 వచనాల వరకు దేవుని మాట వినే ప్రజలు, 15వ వచనం నుండి చివరి వచనం దాకా వినని ప్రజలు, 15వ వచనం వరకు 28వ అధ్యాయంలో 12వ వచనం 15వ వచనం వరకు ఉన్న మాటలు ఏంటంటే, నా మాట వినిన ఎడల, శ్రద్ధగా వినిన ఎడల, వాటిని అవలంబించి నడుచుకుని ఎడల నీకు దీవెన కలుగుతుంది. ఇంట్లో దీవించబడతావు, పొలంలో దీవింపబడతావు, నీ పశువులు దీవింపబడతాయి, గొర్రె మేకలు దీవించబడతాయి, నువ్వు వెంట ఉండినప్పుడు దీవించబడతావు, వెలుపటికి వెళ్ళనప్పుడు దీవించబడతావు, నువ్వు చేయు ప్రయత్నాలన్నీ కూడా దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి అని చెప్పండి. ఈ ప్రయత్నాలన్నీ యెహోవా ఆశీర్వదించి సఫలపరుస్తాడు. నీ జనుల నీ ప్రజల ఎదుట, నీ ఎదుట శత్రువులను 7 త్రోవల్లో పరిగెత్తి పారిపోయేటట్టు చేస్తాడు. నువ్వు అప్పిచ్చేవాడుగా ఉంటావు, ఆశీర్వదింపబడిన వ్యక్తివిగా ఉంటావు. నువ్వు ఎవరి దగ్గర అప్పు తీసుకోవాల్సిన అవసరం ఉండదు, నువ్వు కిందివాడుగా ఉండవు, నువ్వు పైవాడివిగా ఉంటావు. ఇవన్నీ కూడా ఎక్కడి దాకా చెప్పాడంటే 15వ వచనం 14వ వచనం వరకు చెప్పాడు. అలా ఎలా ఉంటాం ప్రభు అంటే, నా మాట వింటే చాలు, దానికి లోబడితే చాలు, దాని ప్రకారం బ్రతికితే చాలు, మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, దీవెనకరంగా మారుస్తాను, ఎదురొచ్చే ఆటంకాలన్నీ నేనే పడగొడతానని వాగ్దానం చేశాడు. కానీ 15 తర్వాత మనం గమనిస్తే చివరి వచనం దాకా నా మాట వినకపోతే, దాన్ని మీరు అవలంబించి నడుచుకోకపోతే, ఇక్కడ రాయబడింది చాలా విషయాలు చెప్పాడు. శాపం అని చెప్పుకుంటూ వస్తాడు. ఇంట్లో దీవెన రావాల్సిన దానికి బదులు, బయట దీవెన రావాల్సిన దానికి బదులు, పశువులు దీవింపబట్టడానికి బదులు, గర్భఫలం దీవించబట్టడానికి బదులు, తర్వాత ఏమొచ్చిందంటే దేవుని మాట విననప్పుడు శాపం వచ్చేసింది. చివరికి వాటిల్లో 41వ వచనం ఒక భాగంగా చెప్తున్నాడు, మీరేమవుతారంటే, మీరు పిల్లల్ని కంటారు కానీ వాళ్ళు మీ దగ్గర ఉండరు. వాళ్ళు ఏమవుతారంటే చెరకు కొనిపోబడతారు, చెరలోనికి వెళ్ళబడతారు, చెరలోకి పట్టబడతారు. చెర అంటే 2 విషయాలు మీరు గమనించాలి. బంధకాల్లోకి వెళ్ళడం. చెర అంటే చెరచబడటం. గుర్తుపెట్టుకోండి. చెప్పండి, చెర అంటే ఏంటి?
చెరచబట్టం అంటే పాడు చేయబట్టం, లొంగ తీసుకోవడం, శత్రువు అధికారంలోకి వెళ్ళడం చెరంటే, బానిసత్వంలోకి వెళ్ళడం చెరంటే అది చాలా భయంకరంగా ఉంటుంది. 2 మాటల్లో చెప్తా తర్వాత. ఎందుకు వాళ్ళు వెళ్ళారు అంటే, మొదటిది దేవుని మాట వినకపోవడం. దేవుని మాట వినలేదు, దేవుని మాటకు లోబడలేదు. ఒక 5 కారణాలు చెప్తాను, లేకపోతే 6, 7 కారణాలు చెప్తాను. సాధ్యమైనంత వరకు వాక్య భాగం చూడాలి, చదవాలని నేను ప్రేమతో ఆహ్వానం తెలియచేస్తున్నాను. ద్వితీయోపదేశకాండంలో 41 నుండి 45 వచనాల వరకు చూస్తే ప్రభు అక్కడ చాలా క్లియర్గా చెప్పాడు. 45వ వచనం చదవండి, మీకు అర్థమవుతుంది. నీవు నాశనం చేయబడు వరకు ఈ శాపాలన్నీ కూడా నీ మీదకి వస్తాయి, నిన్ను తరిమి నిన్ను పట్టుకుంటాయి. ఎందుకంటే ఏలయనగా అంటే అది ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను నడుచుకొనున్నట్లు. అనండి, ఏం చేయలేదంట వాళ్ళు? పక్కన వాళ్ళని అడగండి, నువ్వు విన్నావా? ఆయన మాట వింటున్నావా? ఎందుకు వాళ్ళు చెరకు వెళ్ళారు? 41వ వచనంలో వాళ్ళు దేవుని మాట వినలేదు. చెవులతో వింటం కాదు, అనుసరించి నడుచుకోలేదు. ఏది ఆశీర్వాదమో దాన్ని చెయ్యలేదు. అందుకే వాళ్ళ జీవితాలు అలా శాపగ్రస్తంగా ఆ భయంకరమైన చెరలోనికి వెళ్లాల్సి వచ్చింది. వాళ్ళు వినలేదు, నువ్వు దేవుని మాట వినలేదు. అందుకే యాలయనగా అని ప్రారంభించాడు. అక్కడ ఏమన్నాడు? 45వ వచనంలో ఏలయనగా, ఎందుకంటే అని అర్థం. ఎందుకంటే దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు అనుసరించి నడుచుకొనున్నట్లు. అయ్యో, వాటిని అనుసరించి నడుచుకోవడానికి దేవుడు మనకిస్తే వాటిని ఏం చేయలేదంట వాళ్ళు? చెప్పండి, వినలేదు. వింటున్నావా నువ్వు? అంటే నువ్వు దేంట్లో ఉన్నావు ఇప్పుడు? తెలియలేదు, నీకు అర్థం కావట్లేదు. బాగానే ఉన్నాను అనుకుంటున్నావు, చెరలో ఉన్నావు నువ్వు. దేవుని మాట వెనక చెరలోకి వెళ్ళారు వాళ్ళు, చెరపట్టబడ్డారు. రాజుల రెండవ గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. సాధ్యమైనంత వరకు త్వరగా చూడండి. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. ఎందుకంటే ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. ఎందుకంటే అంటే ఏలయనగా ఇశ్రాయేలీలు, ఇదిగో చరిత్ర చెప్తున్నాడు, ఐగుప్తు దేశంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో యొద్ద ఆ ఫరో యొక్క బలము క్రింద నుండి తమ్మును విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి, చెప్పండి ఏం చేశారంట? దేవుని ప్రజలే, విడిపించబడిన వారే. ఫరో యొక్క బాహుబలం, లేకపోతే ఫరో యొక్క బలమంతట్లో నుంచి ఏ దేవుడు వారిని విడిపించాడో ఆ దేవుని మాట వినలేదు. మొదటిది. రెండవది, ఆయన దృష్టికి ఏమైపోయారంటే పాపులై. అంటే పాపం వచ్చేసింది దేవుని పిల్లల్లోకి. మనుషులు చెరలోనికి, మనుషులు బంధకాల్లోనికి బానిసలుగా మారడానికి పాపస్థితి కారణం. పాపం యొక్క స్వభావం బ్లాక్మెయిల్ చేయడం. నిన్ను అందరికి చెప్తా, పట్టిస్తా, నిన్ను అట్ట చేస్తా, ఇట్ట చేస్తా. బ్లాక్మెయిల్ చేసే స్వభావం ఎవరిదంటే పాపంది. ఆ రోజు అలాగే జరిగింది. ఇశ్రాయేలీయుల ప్రజలు దేవుని మాట వినక చెరలోకి వెళ్ళారు. రెండవది, వాక్యం చెప్తుంది ఏంటంటే వారు యెహోవా దృష్టికి పాపులైపోయారు. వారిలో పాపం వచ్చేసింది. అది వారి జీవితాన్ని చెరలోకి తీసుకువెళ్ళింది. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 29వ వచనం. నెహెమ్యా గ్రంథం 9:29. నీ ఆజ్ఞలు, నీ విధులు ఆచరించిన ఎడల వాటి వలన బ్రతుకును కదా వారు. మరలా నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచునట్లు నీవు వారి మీద సాక్ష్యము పలికినను. ఇదిగో అండర్లైన్ చేసుకోండి. వాళ్ళు చెరలోనికి పోవడానికి ఇంకొక 3వ కారణం ఏంటంటే వారు గర్వించి
నీ ఆజ్ఞలకు లోబడక నీ విధుల విషయంలో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనస్సులను కఠినపరుచుకొని ఉన్నారు. చెప్పండి, ఏమేమి ఉన్నాయి దాంట్లో లెక్క పెట్టండి, లేకపోతే రాసుకోండి. ఆ విధంగా మీకు అర్థమవుతాయి. యెహోవా దృష్టికి వారు పాపులయ్యారని రెండోది చెప్పాడు. ఈ మూడవ దాంట్లో వారు గర్వించి దేవుని ఆజ్ఞలు ఏమన్నా చెప్పని, ఎట్టన్నా చెప్పని, ఎప్పుడూ లోబడలేదు ఆ వాక్యానికి. ఆయన కట్టడలకు లోబడలేదు. వినేవాళ్ళు కాదండి ధన్యులు. ఎవరు ఆ వాక్యానికి లోబడతారో వాళ్ళు భక్తులు. అంటే వాళ్ళంటే ధన్యులండి. వాళ్ళు దీవెనకరమైన వ్యక్తులు, వాళ్ళే ఆశీర్వాదానికి ఏర్పరచబడిన వారు. వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది. లేకపోతే నువ్వు బానిసత్వంలో ఉన్నట్టు, నువ్వు దాస్యంలో ఉన్నట్టు, నువ్వు చెరలోనికి వెళ్ళినట్టు గుర్తుపెట్టుకో. దేవుడు అప్పగించేశాడు వాళ్ళని. ఇంత కోరుకున్న ప్రజలు, ఇంత ఏర్పాటు కలిగిన ప్రజలు, స్వకీయ సంపాద్యం, పరిశుద్ధ జనం, రాజులైన యాజక సమూహం, నా సొత్తు అని చెప్పబడిన ఈ ప్రజలు ఇప్పుడు ఎక్కడున్నారంటే బానిసలుగా చెరలో ఉన్నారు. చెరలో నుండి రప్పిస్తేనే సంతోషం అని చెప్పాడు. తర్వాత అక్కడ యాకోబు ఎప్పుడు సంతోషిస్తాడు? యెహోవా తన ప్రజలను చెరలో నుండి, అంటే చెరలో ఉన్నప్పుడు ఎలా ఉంది మరి? ఆ తర్వాత చెప్తాను. వాళ్ళు అసలు చెరలోకి ఎందుకు వెళ్ళారో చెప్తున్నాను. వాళ్ళ చెర సంబంధమైన జీవితం ఎలా ఉందో తర్వాత మీకు జ్ఞాపకం చేస్తాను. ఆశ్చర్యం ఏంటంటే దేవుడు మనల్ని సంరక్షిస్తున్నాడు, పోషిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, భద్రపరుస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఇది మన యోగ్యత కాదు, దేవుని కృపే. స్తోత్రం చెప్పండి గట్టిగా. వాక్యం చెప్తుంది కదా, వాళ్ళు గర్వించారు, ఆయన ఆజ్ఞలకు లోబడలేదు, పాపులై ఆయన్ని తిరస్కరించారు. అంతేకాకుండా తమ మనస్సులు ఏం చేసుకున్నారంటే కఠినం చేసుకున్నారు. ఏమన్నా విన్ని, ఏమన్నా చెప్పని మనసు ఏమైపోయిందంటే వాళ్ళు చెయ్యాలనుకున్నదే చేయడం, వారు మాట్లాడాలనుకున్నదే మాట్లాడడం, వాళ్ళు తిరగాలనుకున్న విధంగా తిరగడం, వారు ఏది చెయ్యాలనుకుంటే అదే చేసుకుంటూ పోవడం. దాంట్లో వాళ్ళ మనసు ఏమైపోయిందంటే కఠినం అయిపోయింది. ఎవరినన్నా మార్చొచ్చేమో కానీ కఠిన మనసులను ఎవరు మార్చలేరు. మీరు గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలు కానాను దేశాన్ని పోగొట్టుకోవడానికి, వాగ్దాన భూమికి వారసులు కాకపోవడానికి హెబ్రీయుల రాసిన పత్రికలో రాశాడు, మెరీబా జలముల యొద్ద మీ హృదయములను వారు కఠినపరుచుకున్నట్లు మీరు కఠినపరుచుకోవద్దు అన్నాడు. కఠినత్వం వలన దేవుని వాగ్దానాలను కోల్పోయారు, దేవుడిచ్చినటువంటి వాగ్దాన దేశాన్ని కోల్పోయారు. చాలా ప్రమాదం. అందుకే వీళ్ళ మనసు ఎంత కఠినమైందో దేవుడు కూడా కఠినపరుచుకొని వాళ్ళని ఏం చేశాడంటే చెరకు అప్పగించేశాడు. ఎప్పుడు కూడా మనసును కఠినపరుచుకోవద్దు. ఆజ్ఞల విషయంలో, దేవుని వాక్యం విషయంలో, నీ జీవితాన్ని కట్టుకోవడానికి మేలుకరమైన వాక్యాన్ని అవలంబించడానికి హృదయాన్ని కఠినం చేసుకోకూడదు, మెత్తనం చేసుకోవాలి. లోబడ్డానికి, విధేయత చూపడానికి, విధేయతను కనపరచడానికి నువ్వు ఇష్టపడాలి. అది నీకు దీవెన, అది నీకు ఆశీర్వాదం. ఇంకా రాయబడిన మాటలు తెలుసా? దయచేసి దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 36వ అధ్యాయం 16వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 36వ అధ్యాయంలో 16వ వచనం. 16 దినవృత్తాంతముల 2వ గ్రంథం 36:16. వారు దేవుని దూతలంటే ఆకాశంలో ఎగిరే దూతలు కాదు, రెక్కలేసుకొని వస్తా ఉంటే దూతలని అనుకుంటారు. వాళ్ళు కాదు. దూతలంటే సేవకులు. చెప్పండి, దూతలంటే సేవకులు. అంటే తన కొరకు వాడుకోవడానికి ఎవరిని ఉపయోగించుకున్నాడో వాళ్ళని దేవుడు ఏమన్నాడంటే నా దూతలు అన్నాడు. అక్కడ మీరు చదివితే అదే అర్థమవుతుంది. ఆయన దూతలను ఏం చేశారంట? అరే వీళ్ళకేం పని లేదని ఎగతాళి చేస్తూ, తర్వాత ఆయన వాక్యములను ఏం చేశారు? వాక్యం వింటున్నారు కదా, తృణీకరించావా? అంగీకరిస్తే లోబడ్డావా? దాని ప్రకారం అలా జీవిస్తున్నావా? లేకపోతే నువ్వు తృణీకరించిన వ్యక్తివిగా చెరసాలలో ఉంటావు, చెరలో ఉంటావు, చెర సంబంధమైన జీవితంలో ఉంటావు. వాక్యం చదవండి. ఇంకా ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపం ఆయన జనుల మీదికి రాగా ఆయన వారి మీదికి కల్దీలు రాజైన బబులోను రాజైన కల్దీలు రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు గనులయందైనను
యవనుల ఎందైనను, యువతుల ఎందైనను, ముసలి వారి ఎందైనను, నరసిల మెండ్రుకలు గలవారి ఎందైనను కనికర పడలేదు. కనికరం లేకుండా నెబుకద్నెజరు వచ్చి, బబులోను రాజు వచ్చి వారందరినీ వారు అనుకుంటున్న దేవాలయం అని చెప్పుకున్న దాంట్లోనే అందరిని ఏం చేశాడంటే సంహరించి వేసేశాడు. ఆ తర్వాత వారందరినీ బబులోనికి ఏం చేశాడంటే చెర తీసుకొని పోయాడు. అక్కడే ఉంది, చదవండి. దేవుడు వారందరినీ అతని చేతికి అప్పగించెను. మరియు బబులోను రాజు పెద్దలనేమి చిన్నలనేమి దేవుని మందిరపు ఉపకరణాలన్నిటినీ, యెహోవా మందిరపు నిధులలోనిదేమి, రాజు నిధులలోనిదేమి అన్నిటినీ ఎక్కడికి తీసుకుపోయాడు? పట్టుకొని పోయాడు, చెరబట్టుకొని పోయాడు, వారందరిని తీసుకొని పోయాడు. ఎంత భయంకరం ప్రియులారా! దేవుడు నాటిన ప్రజలు, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు, దేవుడు కోరుకున్న ప్రజలు, రాజులైన యాజక సమూహం ఇప్పుడు ఒక అనామకుడు చేత, ఒక అన్యుడి చేత చెరలోనికి బాబులోనికి తీసుకొని పోబడ్డారు. పరాయి దేశంలోకి కొనిపోబడ్డారు. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో తర్వాత చెప్తాను మీకు నేను. రెండు రకాల ప్రజలు, ఇశ్రాయేలు, యూదా అంటే యూదా, ఇశ్రాయేల్ అనే వాళ్ళు మొదట ఏకరాజ్యంగా ఉన్నారు. సౌలు, అలాగే తర్వాత దావీదు, తర్వాత సొలొమోను కాలం వరకు దేవుని ప్రజలంతా ఒకటే రాజ్యంగా ఉంది. సౌలు మొదటి రాజు దేవుని ప్రజలకి, రెండవది దావీదు రెండవ రాజు, మూడవది సొలొమోను తర్వాత రాజ్యం 10 భాగాలు ఇశ్రాయేల్ రాజ్యం అయింది. 2 భాగాలు బెన్యామీను, యూదా గోత్రాలు, యూదా రాజ్యం అయింది. 2 రాజ్యాలు. 10 ముక్కలు. అహియా తెల్లని వస్త్రం, కొత్త వస్త్రాన్ని చింపి యెరోబాముకి 10 ముక్కలు ఇచ్చాడు. అంటే రాజ్యం విభాగించబడి 10 ముక్కలు తీసి ప్రవక్త యెరోబాముకి ఇచ్చాడు. ఎందుకు నాకు ఇచ్చావు ఈ 10 ముక్కలు అంటే, ఇశ్రాయేల్ దేవుని రాజ్యం ఏం చేయబడుతుందంటే విభాగించబడుతుందని 10 భాగాలు ఇశ్రాయేల్ ప్రజలను యెరోబాముకు అప్పగించాడు. తర్వాత 2 భాగాలంటే యోధాతో పాటు బెన్యామీనీలు అప్పగించబడ్డారు. అది ఒక రాజ్యం. మొత్తం 12 గోత్రాలు 2 రాజ్యాలుగా విభాగించబడింది. ఈ 2 రాజ్యాలు కూడా, యోధా రాజ్యం, ఇశ్రాయేల్ 2 రాజ్యాలను కూడా దేవుడు బానిసలుగా చెరకు అప్పగించాడు. ఇశ్రాయేలు అనేటువంటి వారిని తిగ్బలేసర్ అనేటువంటి రాజు వచ్చి అష్షూరుకు చెర తీసుకొని పోయాడు. బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు వచ్చి బబులోనుకి యూదా ప్రజలను చెర తీసుకొని పోయాడు. ఈ 2 వచనాలు చదవండి చాలు, మీకు అర్థం అవడం కోసం. వాక్యం చదవగలిగిన వాళ్ళు రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 5-6 వచనాలు. రాజుల 2వ గ్రంథం 17:5-6 వచనాలు. అష్షూరు రాజు దేశమంతటి మీదికి, అంటే ఇశ్రాయేలు దేశమంతటి మీదికి, షోమ్రోను ఇశ్రాయేలుకు ముఖ్య పట్టణం, యోధాకి యెరూషలేము ముఖ్య పట్టణం, షోమ్రోను మీదకి అంతటికి వచ్చి 3 సంవత్సరాలు షోమ్రోనును ముట్టడి వేసెను. హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరాన అష్షూరు రాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశంలోనికి. అయ్యో, ఏమైపోయింది ఇశ్రాయేల్ దేశం? చెప్పండి, ఏమైపోయింది? ఎవరు వీళ్ళు? దేవుడు కోరుకున్న వాళ్ళు కదా. నా స్వకీయ సంపాద్యం అని ఎవరిని గురించి చెప్పాడో వాళ్ళు కదా. పరిశుద్ధ జనం, ఏర్పరచబడిన వాళ్ళని చెప్పాడే వాళ్ళే కదా. కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరి స్వాధీనంలోకి వెళ్ళారంటే అష్షూరు రాజు చేతిలోకి వెళ్ళారు. షోమ్రోను పట్టణం అంతటిని పట్టుకొని పోయాడు. అష్షూరు తీసుకొని వెళ్ళిపోయాడు. అందరూ చెరలోనికి వెళ్ళిపోయారు. తర్వాత యూదా వాళ్ళని కూడా వదిలిపెట్టలేదు. దానికి కారణం ఉంది ప్రియులారా. వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి, వారు చేసిన ఇవే కారణాలు. ఇదే తిరుగుబాటుతనం, ఇదే వాక్యాలను తృణీకరించడం, ఆయనకు కోపం పుట్టించడం, గర్వించి మనసులను కఠినపరుచుకోవడం, ఇవన్నీ చేయడం ద్వారా యూదా వారిని కూడా దేవుడు అప్పగించేశాడు శత్రువులకి. రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం 15-16 వచనాలు. అతడు యెహోయాకీనును, రాజు తల్లిని, రాజు భార్యలను, అతని పరివారమును,
దేశంలోని గొప్పవారు అందరినీ కూడా చెరపట్టి యెరూషలేములో నుండి, చెప్పండి, వీళ్ళను కూడా దేవుడు దేనికి అప్పగించాడు? చెరకు అప్పగించాడు. ఇశ్రాయేలు వారేమో అష్షూరు దేశానికి చెరగొనిపోబడ్డారు, యూదా వారేమో బబులోను దేశానికి చెరగొనిపోబడ్డారు. ఎంత విచారం! ఎవరిని దేవుడు కోరుకున్నాడో, ఎవరిని ఎన్నుకున్నాడో, ఎవరిని ఏర్పరచుకున్నాడో, పరిశుద్ధ జనంగా ఉండినట్లు, రాజులైన యాజక సమూహంగా ఉండినట్లు ఎవరిని ఏర్పరచుకున్నాడో, ఎవరిని చీకట్లో నుంచి పిలిచాడో, వారు ఇప్పుడేమైపోయారంటే బానిసలు అయిపోయారు, చెరలోనికి వెళ్ళిపోయారు. కారణాలు ఏంటి? నేను చెప్పాను కదా ఇప్పటిదాకా, వారు దేవుని మాట వినలేదు, పాపులైపోయారు, మనసులు కఠినపరుచుకున్నారు, గర్విష్ఠోళ్ళు అయిపోయారు, దేవుని తృణీకరించారు, వాక్యాన్ని తృణీకరించారు, ఆయన దూతలను తృణీకరించారు. అందుకే నివారింపశక్యము కానీ కోపం వారి మీదకి వచ్చి వారిని దేవుడు ఎవరికి అప్పగించాడంటే, కొంతమందినేమో బబులోను రాజుకి అప్పగించాడు, కొంతమందినేమో అష్షూరు రాజు చేతికి అప్పగించాడు. ఎంత విచారం! దేవుడు కోరుకున్న ప్రజలు ఇప్పుడు ఏమైపోయారంటే చెరలోనికి వెళ్ళిపోయారు. ఒక మాట చెప్తాను, అసలు చెరలోనికి వెళ్తే ఏమవుతుంది, చెర సంబంధమైన జీవితం ఎలా ఉంటుందో తెలుసా? వాళ్ళు ఉన్న దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం. వాళ్ళ కొండల్లో గుండా పాలు తేనె కలిసి ప్రవహిస్తాయి అంట. అబ్బా, ఎలా ఉంటుంది అది ఒకసారి ఆలోచించండి. పాలు తేనె అనండి. కొండల్లో పశువులు వాళ్ళు పాలు పితకడానికి అవకాశం లేక వదిలేస్తే అవి కొండల మీదకెళ్ళి ఆ పాలు విడిచిపెడితే కాలవల్లాగా పారుతాయి. అది పాలు తేనెలు ప్రవహించడం అంటే. అంతేగాని పాలు పుట్టించి దేవుడు ప్రవహించలా. వారి పశువులు అక్కడికి వెళ్ళి పొలాల మీద, కొండల మీదకి వెళ్ళి మేసి వాటంతట అవే సేపి ఏమయ్యాయంటే పాలు విడిచిపెడితే ప్రవాహాలుగా పారి వచ్చాయంట. ఏంటవి? పాలు. అందుకే పాలు తేనెలు ప్రవహించు దేశం. ఆ కొండల మీద తేనె తుట్టెలు విస్తారంగా ఉండేవి. అవి మీరు జ్ఞాపకం చేసుకోండి. సౌలు అలాగే తన కుమారుడైనటువంటి యోనాతాను ఇశ్రాయేలు ప్రజలు యుద్ధానికి వెళ్ళినప్పుడు తేనె జొరగట్టినట్టు రాయబడింది. అంటే ఓ ప్రవాహంగా వచ్చి నిలిచి నిలబడినట్టుగా రాయబడి ఉంటుంది. కర్ర ముంచి తీసుకున్నాడు యోనాతాను. తేనె ప్రవాహంగా పారేదనమాట. అలాంటి దేశానికి వెళ్ళిన వీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చిందంటే బానిసత్వంలోకి, చెరలోకి వెళ్ళాల్సి వచ్చింది. పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉండాల్సిన వీళ్ళు, అక్కడ ఆకాశ వర్ష జలాన్ని తాగే దేశంలో ఉండాల్సిన వీళ్ళు, దానిమ్మ పండ్లు, దబ్బ పండ్లు ఆశీర్వాదకరమైన ప్రదేశంలో ఉండాల్సిన వీళ్ళు అయ్యో చెరలోనికి వెళ్ళాల్సి వచ్చింది. చెర సంబంధమైన జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఒక్క మాట చదవండి బైబిల్ ఉండి. వాక్యం చదవగలిగిన వాళ్ళు త్వరగా వాక్యాన్ని చదవండి. ఎలా ఉంటుంది చెర సంబంధమైన జీవితం? ద్వితీయోపదేశకాండం 28లో ఆయన మాట వినలేదు కనుక వాళ్ళని దేవుడు చెరకు అప్పగించాడు. చెరకెళ్తే ఏమవుతుంది? 64వ వచనం, 65వ వచనం, 66వ వచనం, దేశము యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు సమస్త జనములలోనికి, చెప్పండి, ఏం చేస్తాడన్నాడు? ఎప్పుడు? ఎందుకు? ఆయన మాట విననప్పుడు, తిరగబడినప్పుడు, పాపులైనప్పుడు, గర్విష్ఠులైనప్పుడు, మనసులో దేవునికి చోటు అయినప్పుడు, ఆయన వాక్యాలను తృణీకరించినప్పుడు, ఆయన సేవకుల మాటలు విననప్పుడు, దూతల మాటలు అంగీకరించినప్పుడు, పరిహాసం చేసినప్పుడు, ఈ దేశము యొక్క ఈ కొన నుండి ఆ కొన వరకు ఉన్నటువంటి వీళ్ళందరినీ నేనేం చేస్తానంటే చెదరగొడతాను. ఎక్కడికి చెదరగొడతావయ్యా? ఎందుకు? తర్వాత అక్కడ నీవైనా నీ పితరులైనా ఎరుగని కొయ్యవి రాతివీయునైనా అన్య దేవతలను మీరు పూజిస్తారు. ఆ జనములలో, అండర్లైన్ చేసుకోండి, ఎక్కడికి చెరగొనిపోబడతావో ఆ చెరగొనిపోయిన దగ్గర నీకేముండదో పక్కన వాళ్ళకి చెప్పండి. చెరలో ఏముండదో ఇప్పుడు నువ్వు నెమ్మదిగా ఉండవో ఆలోచించు. ఎవరిని అడగొద్దు. అమ్మా నా వైపు చూడండి, ఎవరిని అడగొద్దు. అసలు మీ అంతరంగాన్ని అడగండి. నెమ్మదిగా ఉందా నీకు? నీ అంతరంగాన్ని అడుగు. నెమ్మదిగా ఉందా? నెమ్మదిగా ఉన్నావా అంటే నీకు తెలియకుండా నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? చెర పట్టేశాడు వాడు. ఇశ్రాయేలు ప్రజలను అనేక రకాలైన శత్రువులు చెరపట్టాడు. ఇప్పుడు సాతానుడు చెరపడుతున్నాడు అనేకులను. లోకంలో అధికారం చెలాయించడానికి దేవుని పిల్లలను వాడు చెరపడుతున్నాడు.
రకరకాలుగా చెరపడతా ఉన్నాడు. చెరపడానికి వాడు అహర్నిశల ప్రయత్నం చేస్తున్నాడు. తెలియకుండానే మనుషులు అవిధేయులయ్యి చెరలోనికి వెళ్ళిపోతున్నారు. దేశంలో ఈ కొన మొదలుకొని ఆ కొన వరకు ఉన్నటువంటి మిమ్మల్ని నేనేం చేస్తానంటే అన్యజనులలోకి చెదరగొడతాను. అక్కడ ఏముండదో మీరు ఆలోచించండి. నెమ్మది ఉందా మీకు? కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో నెమ్మది ఉందా? రక్షణ పొందావు కదా, మారు మనసు పొందావు కదా, పాప క్షమాపణ పొందావు కదా, బాప్తిసం పొందావు కదా, నెమ్మది ఉందా? నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? గ్రహించావా? ఎందుకు ఎందుకు ఈ దుఃఖం? ఎందుకు? ఏ దేవుని ప్రజలు ఎక్కడ ఏర్పరచుకున్నాడో ఆ ప్రజలు అక్కడి నుంచి వెళ్ళగొట్టబడితే వాళ్ళు దేంట్లోకి వెళ్ళిపోయారంటే చెరలోకి వెళ్ళారు. చెదరగొట్టబడిన వీరు అక్కడ ఇక్కడ కాదు, ఎక్కడికి చెదరగొట్టాడో, ఏ దేశంలోకి వాళ్ళు చెరకొనిపోబడ్డారో అక్కడ నీకు చెప్పండి ఏముండదు? చెర సంబంధమైన జీవితంలో ఏముండదు? నెమ్మది ఉండదు. అయిపోలా. చదవండి. అరికాలుకి ఏం కలగదు? అమ్మా చెప్పండి. నువ్వు పని చేస్తానే ఉంటావు, నీ అరికాలకి ఏముండదు. పర్వాలేదు, నా కాళ్ళు విశ్రాంతి పొందుతున్నాయని చెప్పేవాళ్ళు చేతులు ఎత్తండి. కాలుకు బల్పం కట్టుకోవడం అంటే అంటారే, విశ్రాంతి లేదు, నెమ్మది లేదు. తర్వాత ఇంకేముందో తెలుసా? అక్కడ ఆగాగు. అక్కడ అంటే చెరలో నీకు విశ్రాంతి ఉండదు, చెరలో నీకు నెమ్మది ఉండదు. అక్కడ యెహోవా హృదయ కంపం అనండి. ఏం కంపం? హృదయ కంపం, భయం, లోపల భయం, హృదయ కంపమును, నేత్ర క్షీణత. కళ్ళు ఏమైపోతా ఉంటాయి అంటే గుంటలైపోతా ఉంటాయి, చివికిపోతా ఉంటాయి, గుంటలైపోతాయి. సహజంగా బాగా బలం ఉంటే కళ్ళు ఏమవుతాయి అంటే మెరకలు. వేరే కళ్ళు మెరకలు వచ్చినాయారా నీకు అంటారు. అంటే ఏమొచ్చిందని అర్థం? బలం అనండి. ఇంకొక రకంగా నేను అనకుండా బలం అని చెప్తున్నాను. కళ్ళు బాగా మెరకలు అవుతాయి, కానీ ఇప్పుడు ఆ కళ్ళు ఏమైపోయినాయి? అక్కడ చివికిపోతున్నాయి, లోపలికి వెళ్ళిపోతున్నాయి, గుంటలు పడిపోతున్నాయి. అంటే ఆ నేత్రాలు క్షీణించిపోతున్నాయి. సంతోషం లేదు, నెమ్మది లేదు, అరికాలకు విశ్రాంతి దొరకట్లేదు. కష్టపడుతున్నావు కదా ఉదయం నుంచి సాయంత్రం దాకా, విశ్రాంతి ఉందా? నెమ్మది ఉందా? నువ్వు చెరలో లేవా? అర్థం అవడం లేదా? వాళ్ళ గురించే నా దేవుడు రాసింది, మనకు సంబంధం లేదా? వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. దీనికి కారణాలు ఏంటి? అది మన పాపం కదా, అది మన తిరుగుబాటు కదా, దేవుని కోపం తెప్పించడం వల్లే కదా, దేవుని వాక్యాన్ని తృణీకరించడం వల్లే కదా, పాపులు అపరాధులు కావడం వల్లే కదా. ఇంకా ఏం చెప్పాడు తెలుసా? వాక్య భాగం చూడండి. మనోవేదన అనండి. అమ్మ ఏ వేదన? ఎవరికి చెప్పేది కాదనండి. అమ్మ ఎవరికి చెప్పేది కాదనండి అమ్మా. ఇప్పుడు చాలా మంది ఎవరికి చెప్పుకోలేరు, చెబితే పరువు పోద్ది. లోపల ఏం పడుతుంటారు? వేదన కాదమ్మా, మనోవేదన. దానికి మందు లేదు. చెప్పండి, ఏం లేదు? లోపల కుక్కుకోవడం ఏడవడం, మందే లేదు. దేనికి? పక్కన వాళ్ళకి చెప్పండి, మనోవేదనకు మందు లేదని చెప్పండి. వేదన. చెర సంబంధమైన జీవితంలో మనోవేదన, నేత్ర క్షీణత. తర్వాత అయిపోలా. ఇదిగో చూడండి, నీకు ఎల్లప్పుడు ఏం కలిగి ఉంటుందంట? నెమ్మది లేదా? విశ్రాంతి లేదా? నేత్రాలేమో క్షీణించిపోతున్నాయి, దిగులు. ఇప్పుడేం కలుగుతుందంటే భయం. వాక్యం మీరు గుర్తుపెట్టుకోండి. పాపం చేయవారు అందరికీ తెలియలేదా? పాపం చేయవరా? అదే కీర్తనలో ఉంది, 14:4 ఉంది. పాపం చేయవారు 4-5 వచనాలు మంచిగా రాశాడు. పాపం చేయవారు అందరికీ తెలివి లేదా? పాపం చేయవారు బహుగా. ఏం భయం కలుగుతుంది? ప్రాణభయం. చెరలో భయం, పాప భయం, ప్రాణ భయం. భయపడతా బతుకుతా ఉన్నాడు. ఎంత విచారం,
దేవుని ప్రజలు, దేవుని ఏర్పాటు కలిగి పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి పిలువబడిన ప్రజలు బానిసలైపోయి భయంతో బ్రతుకుతున్నారు. ఎంత విచారకరం! ఇంకా ఎలా ఉంటుందో తెలుసా? రండి, వాక్య భాగం చదవడానికి ఇష్టపడండి. నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయంలో 37వ వచనం. నెహెమ్యా గ్రంథం 9:37వ వచనం. నెహెమ్యా గ్రంథం 9:37వ వచనం. మా పాపమును బట్టి నీవు మా మీద నియమించిన రాజులు, మా దేశపు పంట, అది భూమి, అది విస్తారంగా పండుతుంది. వారు తమ ఇష్టం వచ్చినట్లు మా శరీరముల మీదను మా పశువుల మీదను అధికారం కలిగి జీవించాల్సిన వాడు ఏమైపోయాడు? ఇప్పుడు దేంట్లోకి వెళ్ళిపోయాడు? ఇతరుల అధికారంలోకి వెళ్ళాడు. ఎంత భయంకర బానిసత్వం అంటే అది! చర సంబంధమైన జీవితం అంటే అది. ఏలబట్టానికి, ఏలుబడి చేయడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. పక్కన వాళ్ళు చెప్పండి. ఇందాక ఏమని చెప్పుకున్నాం? మనం ఎవరు చెప్పుకున్నాం? రాజులు, యాజకులు. నువ్వు రాజువై ఉండి, రాణివై ఉండి ఇప్పుడు దేంట్లోకి వెళ్ళిపోయావు? చర సంబంధమైన ఏలుబడిలోకి. ఎవరినైతే దేవుడు అప్పగించాడో వాళ్ళు ఇప్పుడు వీళ్ళ మీద ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం చేస్తున్నారు. వాళ్ళ పంట, వాళ్ళ భూమి అంట వాళ్ళకి విస్తారంగా పంటనిస్తుంది. వాళ్ళు మా మీద అధికారం చేస్తూ మమ్మల్ని ఏం చేస్తున్నారంటే శ్రమపరుస్తున్నారు. అయ్యో, చాలా శ్రమ. ఎవరికి శ్రమ? దేవుని పిల్లలకి ఎందుకు శ్రమ? ఇప్పుడైనా ఆలోచించు. ఇలాంటి చెరలో ఉంటే ఈ చెరలో నుంచి దేవుడంట రప్పించాడంట. స్తోత్రం చెప్పండి. అయితే రప్పించడానికి కారణం ఏంటి? దేవుడు చెరలోనికి పోయిన వారిని మళ్ళా తీసుకొస్తాడా? ఒకవేళ తీసుకొస్తే ఎలా తీసుకొస్తాడు? తీసుకురావడానికి కారణాలు ఏమన్నా అంటే ఉన్నాయి. ఏకైక మార్గం ఒకటే ఉంది. ఆ మార్గం ఏంటంటే, ఎక్కడ తన ప్రజలు చెరకొని పోయారో ఆ చెరగొనిపోబడిన ఆ పట్టణంలో ఉండి, అక్కడే ఉండి వారి మనసు తిప్పుకొని పశ్చాత్తాపడితే వారు ఎక్కడికి వెళ్ళారో దేవుడు మళ్ళీ అక్కడి నుంచి తిరిగి తీసుకొస్తానన్నాడు. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎక్కడికి చెరగొనిపోబడ్డారో, ఎక్కడ పరాయి దేశంలో బానిసలుగా ఉండడానికి పట్టబడ్డారో, చెరసబడ్డారో, దోచబడ్డారో, శ్రమ పడ్డారో, అక్కడి నుంచి మళ్ళా తిరిగి తీసుకొస్తానని చెప్పాడు దేవుడు. వాగ్దానం చేశాడు. వాళ్ళు వినలేదు. అయినా చెరలోనికి వెళ్ళారు. అయినా ఇక్కడ మనం దేవుణ్ణి ఎలా చూస్తామంటే, ఆయన అత్యంత కృపగల దేవుడు. హల్లెలూయా. ఆయన జాలిగల దేవుడు. మనం చెరలోనికి వెళ్ళకపోతే పోనీ అనలేదు. మనం ఏం చేస్తాం? 1-2 సార్లు చెప్తాం మన పిల్లలకు కూడా. 2-3 సార్లు వినకపోతే ఏమంటాం? నిజం చెప్పండి. సావురా, నీ సావు నువ్వే సావురా, సన్నాసిదానా, నీ సావు నువ్వే జాబే. ఎందుకు బాధ కలిగింది నీకు? మాట వినలేదు, లోబడలేదు, విధేయత చూపలేదు, భయపడలేదు. బాధ కలిగి నువ్వు నీ కర్మ నువ్వే అనుభవించరా అని వదిలేశావు. కానీ ఇంత తిరుగుబాటు చేసినా, ఇంత గర్వించినా, దేవుని మనసులో వాళ్ళ మనసులో దేవునికి చోటు లేకపోయినా, తృణీకరించి ఆయన ఆజ్ఞలను అంగీకరించకపోయినా వాళ్ళను మాత్రం దేవుడు అలా వదిలిపెట్టలేదు. నీ సావు నువ్వే సావురా, పోతే పోయావు, అక్కడే పడి సావురా అనలేదు. ఎక్కడికి వెళ్ళాడో మళ్ళీ అక్కడి నుంచి నేను మళ్ళా తీసుకొస్తానన్నాడు. ఈ మధ్యలో ఏం జరిగితే వాళ్ళని తీసుకొస్తానన్నాడు. చెరకు అప్పగించిన దేవుడు మరలా ఎందుకు తీసుకొస్తానన్నాడు? కారణం ఏంటి? ఆయన తీసుకురావడానికి ఆయన ఉద్దేశం ఎప్పుడు మారింది? దానికి ఒక కారణం ఉంది. 30వ అధ్యాయం నిర్గమాకాండంలో, ద్వితీయోపదేశకాండంలో 30వ అధ్యాయంలో 1 నుండి 10 వచనాల వరకు, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 1 వచనం నుండి 10 వచనాల వరకు పెద్దగా చదవాలి. నేను మీకు వినిపించిన ఈ సంగతులన్నీ ఇదిగో పట్టుకోండి. మీకు దీవెనయు శాపము నీ మీదికి వచ్చిన తర్వాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్ళగొట్టిన సమస్త జనముల మధ్యను దేవుడు నీకు ఇచ్చిన స్థితిని జ్ఞాపకం చేసుకొని, నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను ఆయన మాట నీవును నీ సంతతి వారు వినిన ఎడల
నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్ములను తిరిగి రప్పించబడి కూడా అందరూ స్తోత్రం చెప్పండి. పూర్ణ హృదయముతో, పూర్ణ భక్తితో, పూర్ణ భయంతో దేవుని వైపు మళ్ళా తిరిగితే, దేవుని వైపు మళ్ళుకుంటే, ఏ దేశంలోనికి చెరగా నిన్ను అప్పగించాడో ఆ దేశంలో నుండి, ఆ చెరలో నుండి దేవుడు మళ్ళా తిరిగి ఏం చేస్తున్నాడంటే మరలా రప్పిస్తాను. సభలు కూడా అందరూ స్తోత్రం చెప్పండి. దేవుని కృప, దేవుని కృప, దేవుడు కృపగలవాడు, అత్యంత కృపగలవాడు. ఆయన దయా పరిపూర్ణుడు, వాత్సల్యపూర్ణుడు. మనం లయం కావట్లేదు, అందుకే అన్నాడు, మనం లయం కావట్లేదన్నాడు యోవేలు గ్రంథంలో. వాక్య భాగం చదువుతారా మీరు? పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం యోగ్యులమని కాదు కానీ, మనలో ఉన్న మంచితనాన్ని బట్టి కాదు కానీ, దేవుని కృప మనల్ని వెంటాడుతూ ఉంది. దేవుని కృప మన కుటుంబాలను వెంటాడుతూ ఉంది. ఆయన కృప మనల్ని వెంటాడుతూ ఉంది. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు దయచేసి రెండవ అధ్యాయంలో 13వ వచనం చూడండి. నీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యత గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృప గలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాప పడును. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన జాలి పడ్డాడు, ఆయన కనికరపడ్డాడు వాళ్ళ మీద. ఎక్కడికి ఏ శత్రువుల దేశంలోనికి వాళ్ళని చెరగొనిపోయాడు, మళ్ళా అక్కడి నుంచి దేవుడు మళ్ళా ఏం చేశాడంటే తిరిగి రప్పించాడు. చెర సంబంధమైన జీవితం ఎలా ఉంటుంది? ఒకసారి మీరు చెప్పండి, తల్ల పైకెత్తండి. చెర సంబంధమైన జీవితం ఎలా ఉంటుంది? నంబర్ 1, నెమ్మది ఉండదు, అక్కడ విశ్రాంతి ఉండదు, నేత్ర క్షీణత, హృదయ కంపం, మనోవేదన, దిగులు, ప్రాణభయం. అక్కడ అంటాడు, ఎప్పుడు రాత్రి అంట అనుకుంటాడంట, ఎప్పుడు తెల్లారిద్దా అనుకుంటాడు, తెల్లారి నాకు అనుకుంటాడంట, మళ్ళీ ఎప్పుడు రాత్రి అయిద్దా, భయపడతా. ఎందుకు? ఆ జీవితం మనకి భయపడుతూ బతకాలా? పక్కన వాళ్ళకి చెప్పండి, నువ్వే తింటున్నావు కదా, ఎవరు తింటలేదు కదా, కానీ భయపడుతున్నావు ఎందుకు? నువ్వు ఎక్కడున్నావు? చెరలో ఉన్నావు, నీకు తెలియకుండానే బానిసత్వంలోకి వెళ్ళిపోయావు. ఎంత భయంకరం! ఈ మాటలు మీరు గమనించాలి. దేవుని ప్రజలు, దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు ఇంత భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్తే కూడా దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు వాళ్ళని కృప ద్వారా మళ్ళీ తిరిగి తీసుకొస్తానని వాగ్దానం చేశాడు. 2 దినవృత్తాంతాల గ్రంథం 10వ వచనం వరకు మీరు అది ద్వితీయోపదేశ కాండంలో 30వ అధ్యాయం 1 నుండి 10 వచనాల వరకు గమనించండి. తర్వాత దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయం దయచేసి 36వ వచనం నుండి 39వ వచనం వరకు. పాపం చేయని వాడు ఎవ్వడు లేడు. అమ్మా చెప్పండి, పాపం చేయని వాడు అనండి. పక్కన వాళ్ళకి చెప్పండి, ఎవరు పుణ్యాత్ములు కాదని చెప్పండి. కానీ కొంతమంది అట్టుంటారంటే, ఇక నా అంత పుణ్యాత్ములు ఎవరు లేరు అన్నట్టుంటారు. ఎవరు లేరండి. పక్కన వాళ్ళకి చెప్పండి, అంత మనం అనుకున్నంత పుణ్యాత్ములు ఈ లోకంలో ఎవరు లేరు. పాపము చేయని వాడు ఒక్కడు లేడు. ఎవరన్నా చెప్తారేమో, పాపం చేయని వాడు ఒక్కడే మన ప్రభు అయిన యేసు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. పాపం లేని వాడు ఒక్కడే, ఆయన మన ప్రభు అయిన యేసు. మనిషి పుట్టిన వాళ్ళందరూ, మనుషుడిగా జీవించేవాడంతా నరుడు పాపి. అయితే వాక్యం ఏమంటుందంటే, పాపము చేయని వాడు ఒక్కడు లేడు. వదిలేసావా? గనుక వారు నీ దృష్టి ఎదుట పాపము చేసినప్పుడు వారి మీద ఆగ్రహించి శత్రువుల చేతికి వారికి అప్పగింపగా చెరపట్టువారు వారిని దూరమైనట్టి సమీపమైనట్టి గాని తమ దేశములకు వారిని పట్టుకొని పోగా, వారు చెరకపోయిన దేశమందు గాని బుద్ధి తెచ్చుకొని అనండి. ఏం తెచ్చుకొని అనండమ్మా? ఏం రావాలి? చెర సంబంధమైన జీవితంలో నుంచి నీకు విడుదల రావాలంటే ఏం రావాలి? బుద్ధి తెచ్చుకొని. ఏం తిప్పుకోవాలి? మనిషికేమో బుద్ధి రావాలి, మనసుకేమో మళ్ళుకోవడం రావాలి. బుద్ధి తెచ్చుకొని, మనస్సు తిప్పుకొని ఒప్పుకోలు రావాలా? మేము పాపం చేశాం, అందుకే నాకు ఈ చెర సంబంధమైన జీవితం వచ్చింది, మేము పాపము చేసిమని దోషులమైతిమి, భక్తిహీనంగా నడుచుకున్నాం ప్రభా అని ఒప్పుకొని తాము చెరలోనున్న దేశమందు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నీ యొద్దకు మళ్ళుకొని ఎడల
తమ పితరులకు నీవిచ్చిన తమ దేశం మీదికి, నీవు కోరుకొనిన ఈ పట్టణం మీదికి, నీ నామ ఘనత కొరకు నీవు కట్టించిన ఈ మందిరం మీదికి మనసు తిప్పి విన్నపము చేసిన ఎడల నీ నివాస స్థలమైన ఆకాశంలో నుండి వారి విన్నపాన్ని, ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపము చేసిన నీ జనులను, అందరూ ఆమేనండి. ఏం చేయాలి వీళ్ళు? ఏం చేయాలంట వీళ్ళు? ఆయన వైపు బుద్ధి తెచ్చుకొని, మనసు తిప్పుకొని, పశ్చాత్తాపడి ప్రార్థన చేసిన ఎడల దేవుని పిల్లలకు ఉండాల్సిన భారం. నేను పదే పదే చెప్తున్నాను, సేవకులు మళ్ళీ దేవుడు ప్రేరేపించి ఈరోజు మాట్లాడుతూ వచ్చాడు. ప్రార్థనలేమి దేవునికి నిన్ను చాలా శాశ్వతంగా దూరం చేయొచ్చు, జాగ్రత్త. అందుకనే రాత్రి సమయాల ద్వారా మాట్లాడాడు. అయ్యో, నేను గాని మీ నిమిత్తము ప్రార్థన చేయని ఎడల యెహోవాకు విరోధంగా నేను ప్రార్థన చేయకపోవటం పాపం చేయడం, తగిన విధంగా దేవుని సన్నిధిలో నిలబడకపోవడం పాపం చేయడం. అందుకే చెర సంబంధమైన జీవితం. అక్కడ కానీ మళ్ళుకుంటే, మనసు తిప్పుకుంటే వారిని క్షమిస్తానన్నాడు, వారిని స్వస్థపరుస్తానన్నాడు, వారిని మళ్ళా ఆ దేశానికి తీసుకొచ్చి వారి కార్యాన్ని నిర్వహిస్తానని చెప్పాడు దేవుడు. ప్రార్థన చేశాడు సొలొమోను మోకాళ్ళేసి మందిరంలో. ఆ ప్రార్థన అక్కడ నిలిచి ఉంది. ఆ కృప చొప్పున వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు చెరలోనికి పోయిన వారందరినీ కూడా తిరిగి మళ్ళీ దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే తన దేశానికి తీసుకురావాలనుకున్నాడు. చెప్పండి కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. బైబిల్ నుండి వాక్యం చదవగలిగిన వాళ్ళు ఈ మాట చూడండి, వాక్య భాగం చదవగలిగిన వాళ్ళు ఈ మాట చూడండి. ఇదిగో యాకోబుతో ఈ మాట 14వ అధ్యాయంలో 7వ వచనంలో, 14వ అధ్యాయం కీర్తన గ్రంథం 7వ వచనంలో రాయబడిన మాట జ్ఞాపకం చేసుకోండి. యెహోవా సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక. ఇప్పుడు చదవండి, యెహోవా చెరలోనున్న తన ప్రజలను. ఇప్పుడు దేవుడు చెరలోనికి పోయారు. వాళ్ళు ఎందుకు పోయారో చెప్పాం. చెర సంబంధమైన జీవితం ఎలా ఉంటుందో తెలుసుకున్నాం. ఇప్పుడు చెరలో ఉన్న వారిని దేవుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు? రప్పిస్తున్నాడు. చెప్పండి, చెరలోనికి వెళ్ళారా? చెర సంబంధమైన జీవితం ఎలా ఉంటుందో తెలుసుకున్నావా? తర్వాత ఇప్పుడు మళ్ళా దేవుడు కృపతో వీళ్ళు ప్రార్థన చేసి మళ్ళుకొని బుద్ధి తెచ్చుకొని ఆయన వైపు తిరిగి ప్రార్థన చేసి పశ్చాత్తాపడగానే మళ్ళా అక్కడి నుంచి దేవుడు వారిని రప్పించడానికి ఇష్టపడ్డాడు. రప్పించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎలా ఉంటుంది ఆయన కార్యం? ఇప్పుడు వాక్యాన్ని చూడండి దయచేసి. రప్పించినప్పుడు యాకోబు హర్షించును. అందరు ఆమేన్ చెప్పండి. ఇప్పుడు దాకా ఎలా ఉన్నాడు యాకోబు? ఇప్పుడు దాకా ఎలా బతికాడు అక్కడ? అయ్యో అయ్యో, భయం భయం భయం, నెమ్మది లేదు, విశ్రాంతి లేదు, నేత్రక్షీణత, మనోవేదన, ప్రాణ భయం, ఇవన్నీ కలిగినటువంటి అతన్ని మళ్ళా దేవుడు తిరిగి తీసుకొస్తే యాకోబుకి ఏమొచ్చిందంట చెప్పాలి. యాకోబు హర్షిస్తాడు, ఇశ్రాయేలు వాటి సంతోషంగా ఉన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. దానికి కారణం ఏంటో తెలుసా? వాక్యం చెప్తుంది కదా. జఫన్యా గ్రంథం 3వ అధ్యాయంలో 14వ వచనం చూడండి. దేశమా సంతోషించు, భయపడక సంతోషించు. జఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 14, 15, 16, 17 వచనాలు. జఫన్యా గ్రంథం 3వ అధ్యాయంలో 14వ వచనం. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చెయ్యండి, ఇశ్రాయేలీలారా జయధ్వని చెయ్యండి, యెరూషలేము నివాసులారా పూర్ణ హృదయముతో సంతోషించి గంతులు వేయండి. చప్పట్లు కూడా అందరూ స్తోత్రం చెప్పండి. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. ఈ సంతోషము నీకు కావాలి. ఆమేన్ ఆమేన్. ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానం, ఆమేన్. సమాధానమే
సంతోషమే సమాధానమే చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. తెరువబడేనో నా మనోనేత్రము, తెరువబడేనో నా మనోనేత్రము, తెరువబడేనో నా మనోనేత్రము. యేసు నన్ను ముట్టినందునా, యేసు నన్ను ముట్టినందునా సంతోషమే. పడాలి. థ్యాంక్ యూ లార్డ్. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. నిత్య జీవము నీకు కావలెనా, నిత్య జీవము నీకు కావలెనా, నిత్య జీవము నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రమ్ము. చెరలోనికి పోయినటువంటి తన వారిని తిరిగి రప్పించినప్పుడు యాకోబు హర్షించును. ఇశ్రాయేలు సియోను ప్రజలతో చెప్తున్నాడు, సియోను భయపడక మీరేం చేయండి అంటే సంతోషించండి, గంతులు వేయండి. కారణం ఏంటో తెలుసా? 15వ వచనం చూడండి. దేవుడు తాను మీకు విధించిన శిక్షను, చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి గంభీరంగా. చర సంబంధమైన జీవితానికి వెళ్ళడానికి దేవుడు వేసిన శిక్షను ఏం చేశాడంటే దేవుడు పక్కన వాళ్ళకి చెప్పండి, శిక్షను దేవుడు కొట్టేశాడని చెప్పండి. ఎలా ఉంటది? అప్పుడప్పుడు మన వాళ్ళు చిన్న చిన్న కేసుల్లో ఇరుక్కుంటారు. కేసు కొట్టేస్తే ఎలా ఉంటది? అబ్బా ఎంత ఆనందం, అది ఎంత సంతోషం ఆ జీవితం. వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వాక్యం చెప్తుంది, యెహోవా మీకు విధించిన శిక్షణ ఆయన ఏం చేశాడంటే కొట్టివేసి ఉన్నాడు. గంభీరంగా చెప్పండి, కూడా స్తోత్రం చెప్పండి గట్టిగా. నీకు రావలసిన శిక్ష నీ మీదికి రాకుండా ఆయన కొట్టివేసి ఉన్నాడు. దేశమా సంతోషించు, భయపడక సంతోషించు, గంతులు వేయ్. ఇక మీదట ఆయన నిన్ను చెదరగొట్టడు, ఆయన నీతో కూడా ఉంటాడు, నిన్ను వర్ధిల్ల చేస్తాడని అక్కడ మీరు 17వ వచనం దాకా 15వ వచనం 16వ వచనం 17వ వచనం వరకు చదివితే నిన్ను దేవుడు వర్ధిల్ల చేస్తానని చెప్తాడు. అక్కడ నీ మధ్య నివసిస్తాడు. అంతేకాకుండా యాకోబు ఎలాగ హర్షించి సంతోషించాడో మన పట్ల దేవుడు కూడా అలాగా హర్షించి సంతోషించేవాడుగా వచనాల్లో మనకు కనబడతాడు. మీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఇంతకు ముందు వీళ్ళు ఎక్కడున్నారు? చెరలో ఉన్నారు. అప్పుడు అక్కడ వాళ్ళతో లేడు. వాళ్ళు దుఃఖంలో, బాధలో, బలహీనతలో, సమస్యల్లో ఉన్నారు. కానీ వాళ్ళని తిరిగి సియోనుకు తీసుకొచ్చిన తర్వాత యెహోవా ఇప్పుడు మీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్ములను రక్షించును, ఆయన బహు ఆనందముతో మీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత. అందరు చప్పులు కూడా స్తోత్రం చెప్పండి. తన ప్రజలు హర్షించినట్లు, తన ప్రజలు సంతోషించినట్లు ఆయన కూడా వారిని నడిపించి తనకున్న ప్రేమ వారి ఎడల. దేవుడికి నీ మీద ఇంకా ప్రేమ ఉందని చెప్పండి. చెప్పండి పక్కన వాళ్ళకి, దేవుడికి నీ మీద ఇంకా ప్రేమ ఉందని చెప్పండి. ఏది? ఇప్పుడున్న నీ స్థితిని తెలిసి కూడా దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రేమిస్తున్నాడు. ఎంత ప్రేమ ఆయన ప్రేమ! దేవుడు తన ప్రజల మీద ఉన్న ప్రేమ చేత వారి మధ్య నివసించడానికి ఇష్టపడి వారికి ఉన్న శిక్షను, వారి మీద విధించబడిన శిక్షను కొట్టివేసి వారితో ఉండి వారితో పాటు ఆనందించడానికి, హర్షించడానికి, సంతోషించడానికి ఇష్టపడుతున్నాడు. ఎంత గొప్ప భాగ్యం అది! వాక్యం చెప్తుంది, యెహోవా తన ప్రజల మధ్య ఉన్నాడు, మన మధ్య ఉన్నాడని చెప్పే వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన గురించి ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన మనతో కూడా ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు పరలోక రాజ్యం చేరేదాకా. ఒక మాట కొత్త నిబంధనలో రాయబడిన మాట బైబిల్ ఉండి లూకాసు వార్తలో యేసుక్రీస్తు వారి రాక ఎందుకంటే పాత నిబంధన అంతా ఒక హిస్టరీ లాగా మీరు జ్ఞాపకం చేసుకుంటే గత చరిత్ర మనకు దృష్టాంతరం అన్నమాట. ఇది చెప్పకుండా ముగించలేను. లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనంలో యేసుక్రీస్తు వారి లోకానికి రాక కారణం రాయబడింది. అక్కడ ప్రభు ఆత్మ నా మీద ఉంది,
బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు. చెరలోనున్న వారికి విడుదల, వడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభు హితవచనము ప్రకటించుటకు ఆయన నన్ను, యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే చెరలోనున్న నిన్ను విడిపించడానికి. యేసుక్రీస్తు వారి రాక మన చెర సంబంధమైన జీవితపు విడుదల. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి రాక పాప సంబంధమైన చెర నుండి విడుదల, సాతాను చెర నుండి విడుదల. అందుకే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు, తండ్రి అయిన దేవుడు. అందుకే ఆయనను ఈ లోకానికి పంపాడు. అదే చెప్తున్నాడు ఆయన నన్ను పంపాడు. ఎందుకంటే చెరలోనున్న వారికి ఏమి ఇవ్వడానికి? విడుదల. ఏ చెరలో నువ్వు ఉండిపోయావో ఆ చెరలో నుంచి నిన్ను విడుదల చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు. ప్రాణత్యాగం చేశాడు, ఆయన బలిగా మారిపోయాడు. అది క్రీస్తు మన 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 యందుంచిన ప్రేమ. అదే దేవుడు మన యందుంచిన ప్రేమ. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు దేవుడు ఆయనను అనుగ్రహించెను. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. ఆయన కృప, ఆయన ప్రేమ ఏకమై మనల్ని విడిపించాయి, చెర సంబంధమైన జీవితంలో నుంచి రక్షించాయి. అవును, ఎఫెసీ పత్రికలో యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి చనిపోయి మన పాపం నిమిత్తమై ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచిన తర్వాత ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులనిచ్చాడు. 4వ అధ్యాయంలో 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, నా వైపు చూడండి, ఈ లోకంలో ఆయన వచ్చి చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరోహణం అంటే తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని మనుషులకు, అందరు ఆమేన్ చెప్పండి, చెరను ఆయన పట్టుకొని, చెరను ఆయన చెరసాలగా చేసి, చెరను ఆయన బంధించి మనుషులకు ఏమిచ్చాడంట? ఈవులు, దీవెన, రక్షణ, ఆశీర్వాదం, పరిశుద్ధాత్మ నింపుదల, సంఘ సహవాసాలను ఈవులుగా ఇచ్చాడు. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి. అవును, ఒక ఇద్దరు వ్యక్తుల గురించి రాస్తా తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో ఒక్కొక్క ఇద్దరు వ్యక్తుల గురించి చెప్తా అపొస్తలుడైన పౌలు అన్నాడు, సాతాను చెరలో ఉన్నారని. చాలా మంది ఈ రోజుల్లో దేవుని పిల్లలై రక్షింపబడి ఉండి, బాప్తిసం పొంది, రక్షణ పొంది, దేవుని సన్నిధిలో మారు మనసు పొందిన వారైనా కూడా కొంతమంది చెరలో ఉంటున్నారు. చదువుతారా ఎవడైనా? చేరక 2 తిమోతి పత్రిక 2:25 వీటిల్లో చేరక తాను వాడు పరిశుద్ధపరచబడి సత్య విషయమైన అనుభవ జ్ఞానం వాని కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయును. అందువలన సాతాను, ఈ మాటలు పట్టుకోండి, సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు, సాతాను ఏం చేసిందంట? కొంతమందిని గురించి చెప్తా, సాతాను చెరపట్టిన వీరు వారి ఉరిలో నుండి తప్పించుకొని 26వ వచనంలో 2వ అధ్యాయం 26వ వచనంలో సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనిదిరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమారక అందరి ఎడల సాధువుగా, బోధింప సమర్థుడుగా, కీడు సహించువాడుగా ఉండవలెను. సాతాను చెరలో కొంతమంది ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా చెప్పాడు అక్కడ. ప్రియులరా, నేను ప్రేమతో మీ అందరికి ఆహ్వానం తెలియచేస్తున్నాను. సాతాను చెర, పాప సంబంధమైన చెర, అడియాసల సంబంధమైన చెర, ఆ చెరలో నుంచి మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు, ప్రాణత్యాగం చేశాడు, ఆయన ఈవులిచ్చాడు మన కొరకు. కృతజ్ఞతాపూర్వకంగా దేవుని కొరకు నమ్మకంగా జీవించడానికి ఒక తీర్మానం చేద్దాం. ప్రభు తన మాటలు మన కొరకు ఆశీర్వదించును గాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. అందరం మోకరించి చిన్న ప్రార్థన చేద్దాం.
అందరూ మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించినట్లయితే